దీంట్లో ఇప్పుడు చాలా మొక్కలు ఉన్నాయి కదా, ఎక్కువ చెట్లు టేకువేనా? 80% టేకే ఉంటుంది సార్. 80%. టేకుతో పాటు ఏమేమి ఉంటాయి ఇక్కడ? వెదురు ఉంది. వెదురు, ఓహో వెదురు బొంగులా? ఓకే, బ్యాంబూ పొడివి. ఓకే. వీళ్ళు ట్రైబల్ అప్పుడు దాంతో అన్ని రకరకాల చేస్తుండండి. ఇప్పటికి కూడా వాళ్ళు బుట్టలు అల్లుతారు. బుట్టలా ఇక్కడ? అంటే దీంట్లో ఇప్పుడు వాళ్ళు కట్ చేయడానికి ఇస్తారా ఛాన్స్? వస్తారా? ఇక్కడ ఇప్పుడు లేదు, ఇక టైగర్ రిజర్వ్ కదా, ఇక్కడ ఏం కూడా కట్ చేయడానికి లేదు. ఖాళీ పడిపోయినా కూడా తీయడానికి లేదు. ముట్టొద్దు, అది అట్లనే పాడైపోయి మురిగిపోయి అట్లా కలిసిపోతే ఏంటంటే దానికి ఒకదానికి ఆహారం అవుతుంది. బడ్స్ ఉంటాయి కదా, పుచ్చు పట్టిపోతే దాంట్లో పుచ్చు అది చెదలు తయారైతాయి, చెదలు పిట్టలు తింటాయి. అట్లా ఒకదానికి ఒకటి అట్లా. అందుకని దాన్ని తీసేయరు మీరు. ఆకులు పడ్డ అట్లనే ఉంటది, ఏదైనా అంతే. జనరల్ గా మనం ఇట్లా పోతుంటారా రోజు? ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ముద్రలు ఉన్నాయని ఎట్లా చూస్తారు? రెగ్యులర్ గా వాళ్ళకు తిరగాలి కదా సార్. తిరుగుతుంటారా? రెగ్యులర్ తిరుగుడే. వాళ్ళు ఎప్పుడైనా తిరుగుకుంటూనే ఉంటారు. వాళ్ళు బేస్ క్యాంప్ వాచర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా రెగ్యులర్ గా వాచ్ చేస్తూనే ఉండాలి. నైట్ ఉంటారు ఇక్కడ? ఇప్పుడు నైట్ ఉంటారు ఇక్కడ. నైట్ అంటే ఇందులో అంత పడుకోవడం కూడా ఇళ్ళనే. నైట్ పెట్రోలింగ్ చేస్తాం. ఇది బేస్ క్యాంప్. ఒక్కసారి చూద్దాం బేస్ క్యాంప్ కూడా. ఇది మనకు అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది బేస్ క్యాంప్? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్ దగ్గర బేస్ క్యాంప్. 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇంకా ఇప్పటి వరకు అయితే మనకు కొండముచ్చులు ఇవి తప్ప ఇంకా కనబడలే. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. దాదాపుగా 2 కిలోమీటర్లు వచ్చినాం అంతే కదా. కంప్లీట్ రైడ్ ఎంత టైం పడుతుంది? 2 hours. 2 hours. తర్వాత ఈ ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది? 3,500 రూపాయలు ఉంటుంది ఆరుగురికి, 6 మెంబర్. 6 మందికి. వీకెండ్ లోనేమో 4,000 రూపాయలు, వీక్ డేస్ లోనేమో 3,500. 500 తక్కువ. ఇద్దరు నుంచి 6 మెంబర్స్ పడతారు. అంటే ముందే బుక్ చేసుకోవాలా ఇక్కడికి వచ్చిన తర్వాత? ఆన్లైన్ బుకింగ్ ఉన్నది, ఇక్కడ ఆఫ్లైన్ కూడా బుకింగ్. అంటే ఇక్కడికి వస్తే మళ్ళీ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మొత్తం? ఇక్కడ మొత్తం 5 వెహికల్స్ ఉన్నాయి. 5 వెహికల్స్. ఫారెస్ట్ 5 వెహికల్స్ ఉన్నాయి, రిసార్ట్ వాళ్ళే 2 వెహికల్స్ ఉన్నాయి. 7 టైమింగ్స్ ఎట్లా? ఇది అది మార్నింగ్ 6:30 రైడ్ ఉంటుంది సార్. ఒకటి 6:30 to 8:30 ఉంటుంది. 8:30కి మళ్ళీ 2 hours తీసుకుపోతాం. 2 hours లో మనం రిటర్న్ తీసుకెళ్తాం. మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 9:30 to 11:30 వల్ల మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తాం. మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఇక ఎండ బాగుంటది కదా, ఆ టైంలో బ్రేక్ చేసి మళ్ళీ 3:30 స్టార్ట్ చేస్తాం. 3:30 to 5:30. అంటే ఇక 5:30కి అక్కడ చేరుకోవాలి. మళ్ళీ తిరిగేసి మళ్ళీ రిటర్న్ అక్కడికి 5:30కి అక్కడ ఉండాలి. మళ్ళీ గేట్ దగ్గర. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ యానిమల్స్ అవి బయటకు వచ్చి వాటి పని వాటి అవి తిరగడం, ఆహారం సేకరించుకోవడం ఇదంతా ఉంటది కాబట్టి మీరు డిస్టర్బ్ చేయం. ఇక మళ్ళీ ఆ టైం కూడా తిరిగే టైం కదా సార్. ఇప్పుడు ఈ రైడ్ లో ఏమైనా పాయింట్స్ ఉంటాయా? మీరు ఎక్కడెక్కడ ఆపుతారు అనేది ఏమైనా ఉంటాయా? ఇది నీలుగా పాయింట్. అంటే వెహికల్ లో వెళ్ళడమే సార్, ఎక్కడ ఆపడానికి లేదు. అంటే దింపరు ఎవరిని? ఎక్కడ దింపడానికి లేదు సార్. కోర్ ఏరియా అంటే ఎప్పుడే టైం ఎట్లుంటుందో తెలియదు, దింపడానికి లేదు. ఈవెన్ అక్కడ ఒక్క ఏరియా ఉంటది వైస్ అనుకుంటా అని, అక్కడ చుట్టూ ఫెన్సింగ్ ఉంటది, అక్కడ మ్యూజియం ఉంటది, అక్కడ ఒక్కడ తీసుకుంటాం. వెళ్దాం. ఇప్పుడు సౌండ్ వస్తుంది బర్డ్స్. ఇప్పుడు బర్డ్స్ కూడా ఒకటి ఉన్నది కదా ఇక్కడ. అవును సార్, మనం వెళ్ళేది వైస్ అనుకుంటే. ఇప్పుడు ఇట్లా అరుస్తున్నాయి కదా, మరి ఏదైనా అది ఇప్పుడు ఇంట్లో అరుస్తున్నాయి అంటే మామూలు పాములు వచ్చినా కూడా అరుస్తాయి, కానీ ఆ అరుపు వేరు. టైగర్ వచ్చినప్పుడు అరిసే ఆ భయం వేరు. ఉంటాయి కదా సార్, గుడ్లు ఉంటాయి కదా, ఎగ్స్ తినడానికి పాములు ఏమన్నా వస్తే కూడా అవి పొడుస్తాయి. ఇలాంటి పక్షి ఇప్పుడు ఈగలు ఉంటది, ఈగలు వచ్చినా కూడా ఇవన్నీ ఇట్లా దాన్ని భయపెట్టిస్తాయి అన్న. సో అక్కడ కనబడుతుంది అది బైసనేనా? బైసనే కదా. అంటే ఇక్కడ వాటర్ తాగడానికి వస్తుంది రెగ్యులర్? వాటర్ తాగడానికి వస్తుంది సార్. ఇట్లా ఈ వాటర్ అవిటి కోసం పెడతారు ఇదంతా ఈ వాటర్. ఓకే. అశోక్ గారు, అంటే ఎప్పుడైనా మనకు సందర్భం అంటే ఏదైనా యానిమల్ అంటే డెడ్ బాడీ కావచ్చు, చనిపోయింది అట్లా ఉంటది కదా, ఏంటి ప్రాసెస్? ఏం చేస్తారు తర్వాత? ఏం లేదు సార్, ఇప్పుడు ఏదైనా డీర్స్ కానీ చనిపోయిందంటే దాన్ని అందరూ వదిలేస్తారు అంతే. అది అట్లనే ఇంకా దాంట్లో కలిసిపోవాల్సింది. అవి వైల్డ్ డాగ్స్ కానీ వాటికి ఆహారంగా అవి ఆహారం అవుతాయి. ఇక్కడ కొన్ని ఇంజూరీ అవుతాయి, ఫైటింగ్ చేసుకున్నాక కూడా దెబ్బ తగిలిపోయి కొన్ని రోజులు చనిపోతాయి. ఆ చనిపోయినప్పుడు కూడా అది అక్కడనే వదిలేస్తారు అంతే. అది చచ్చినాక ఈ డీర్స్ ఇంకా దీంట్లో ఉన్నవి వీటికే ఆహారం అంతే కదా. యానిమల్ గానీ, మొక్కలు గానీ, చెట్లు గానీ, ఏది గానీ దీని దానికే, ఇక వేరే తీయడానికి బయట వేయడానికి అట్లా లేదు. సో ఇంకా మనం డీప్ ఫారెస్ట్ లోకి లోపలికి వెళ్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటాం మనం? ఇప్పుడు ఒక 7 కిలోమీటర్స్ వచ్చినాం. మొత్తం 18 కిలోమీటర్స్, 18-19 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్. ఇంకా కూడా మనం డీప్ గా లోపలికి వెళ్తున్నాము.